హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అలీ షార్ట్స్కి వెల్కమ్. ఈరోజు నా వీకెండ్ ఎలా జరిగిందో చూపిస్తున్నాను. మార్నింగ్ ఇగోండి పునుగులు వేశాను. ఆ పునుగులకి ఇగోండి చట్నీ రెడీ కావాలి కదా, టమాటా ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను. దాంతో బాగుంటుంది కాంబినేషన్. అందుకని అది కొంచెం చల్లారాలి కాబట్టి దాన్ని ఒక సైడ్కి పెట్టానండి. అది చల్లారిన తర్వాత ఇదిగోండి మిక్సీలో వేసి దాన్ని రుబ్బేసానండి. అదే చట్నీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇగోండి ఈరోజు తొలి ఏకాదశి కదా, వీకెండ్ మీకు తెలుసు. ఈ తొలి ఏకాదశి కోసం కొన్ని మందార పూలు తీసుకొని చూసారు కదా ఇలా పూజ చేసుకున్నానండి. పిండి ప్రమిదలు పెట్టుకొని తొలి ఏకాదశి విష్ణుమూర్తి ఈరోజు నిద్రలోకి వెళ్తారటండి, తెలుసు కదా మీకు. అగోండి అందుకే ప్రమిదలు పెట్టి ఇలాగా పిండి ప్రమిదలతో జ్యోతి పెడితే ఈరోజు మంచిదని పిండి ప్రమిదలతో పెట్టి చేశానండి. ఇగోండి మా పూజా మందిరం ఇలా పిండి ప్రమిదలతో పెట్టి చేశాను. చూశారు కదా, మీరు కూడా ఎవరైనా చేశారా మీ ఇంట్లో ఇలాగా? నేను ఇలాగా మనం చేస్తే చాలా మోక్షం కలుగుతుందని అందరూ చెప్పారు, అందుకనే చేశాను. అది చేసేసరికి అయితే చాలా టైం అయిపోయింది. ఏంటి 11 అయిపోయింది. నాకు చాలా ఆకలి వేసేసింది. అందుకనే ఇగోండి చాలా ఆకలి వేసి తినేసాను. ఆ పునుగులు తినేసరికి 11 అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇగోండి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నం వంట కోసం. అండ్ రసం అగోండి మరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం ఉల్లిపాయలు టమాటాలు వేయించుకుంటున్నానండి, చిన్న ముద్దకూరలాగా చేద్దామని. మరి ఈరోజు నాన్ వెజ్ తిన్నా కదా. ఇగోండి మా పాప బాబు మేము అలాగా వంట చేసాక వీకెండ్ సండే కదండి, పిల్లలు అలాగా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి పిల్లల్ని తీసుకొని. మీరు మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.